తెలంగాణ సీఎం ఒకటి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని చూసి. తిప్పి కొడితే 18 రోజులు అయింది ముఖ్యమంత్రి అయ్యి, అంతే అనుకుంటా. తిప్పి కొడితే 18, 15, 20 రోజులు. ఎలక్షన్ నుంచి డేట్ కన్సిడర్ చేస్తే 26 రోజులు. జగన్మాయ నేనే వంచుతా, వాలంటీర్లను పెట్టి వంచుతా, నేను లేకపోతే పైసలు మీ ఇంటికి రావు, బెనిఫిట్స్ రావు, బెనిఫిషియర్లు అందరూ ఆగమాగం అవుతారు అని చెప్పి ఎంత ప్రచారం చేసిండు చంద్రబాబు గారి మీద. ఇవాళ 18 రోజులల్లా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నాయుడు 4,000 కోట్ల రూపాయలు ఏవైతే బెనిఫిషియర్లకు రావాల్సి ఉండెనో, హైక్డ్ పెన్షన్స్ అండ్ ఆల్సో అరియర్స్, తెలంగాణ వెనుకటికి చంద్రుడు, ఇగో ఇప్పుడున్న ఆ చంద్రుడి శిష్యుడు రేవంత్ రెడ్డి నేర్చుకోవాలా అడ్మినిస్ట్రేషన్ ఎంత గట్టిగా ఉంటుందో. మళ్ళా రాత్రి 10 గంటల వరకు మొత్తం టకాటక్ టకాటక్ కటాకట్ కటాకట్ ఇనుడ్రి గిట్లుంటుంది అడ్మినిస్ట్రేషన్ అంటే. గురువే కాక గురువే. జగన్మాయ ఏమన్నానంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రానికి ఏమన్నా ప్లాన్ చేస్తారు, 1 కిలో బంగారం కూడా ఇస్తా అంటారు, మీరు నమ్ముతారా అని అన్నారు. మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? 96% ఏదైతే పెన్షన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ అరియర్స్ ఎక్సెట్రా ఉన్నదో వాలంటీర్లు లేకుండా కేవలం గవర్నమెంట్ వ్యవస్థ యూజ్ చేసి 96% ఆఫ్ ది బెనిఫిషరీస్కి రాత్రి 10 గంటల లోపల ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి పంపిణీ చేసేసాడు. ఇక ఫీలింగ్ తీసుకొస్తారు కొత్త. అరే నువ్వు అని బాంచన్ బతుకురరే, నువ్వు తెలంగాణ వాదివరరే, అరే నేను అడ్మినిస్ట్రేషన్ చెప్తున్నారా ఫాల్తుగా అని మాట్లాడతారు. వాళ్ళందరికీ చెప్తున్నా, మీ ప్రేమ మీ భక్తి ఎంత సొక్కమైందో ఒకసారి మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను అడుగురు, వాళ్ళు చెప్తారు. కాకరికి చుంచుతారు భూమి మీద బరువు నువ్వు తూ అని. నా ఇష్టాన్ని ప్రశ్నించేటోళ్ళకి చెప్తున్నా. అర్థమైందా? ఫర్ మీ అండ్ టు ది చిత్రగుప్త అండ్ ప్రతి ఒక్క భారతీయుడికి భారత్ సే బడకే కుచ్ నహీ. ఎస్ ఓకే, ఓ సిమ్లో 2 సిమ్లు, ఒక ఫోన్ కార్డులో 2 సిమ్లు అయినాయి, ఫైన్. కాల్ చేసేటప్పుడు ఏ సిమ్ చేస్తాం అదే సిమ్లకేం చేస్తాం, ఫైన్. 2 సిమ్లు వచ్చేసినాయి, ఇప్పుడు మళ్ళీ 2 సిమ్లు కలిసిపో ఒక ఫోన్లో వేసినంత మాత్రాన నువ్వు కాల్ చేసినప్పుడల్లా నీ మొబైల్ అడుగుతుంది. సపరేట్ అయిపోయినాం అవి. ఇంకా దాని మీద సెంటిమెంట్ అండ్ ఆయింట్మెంట్ రాస్తానంటే కుదరదు. ఇప్పుడు న్యూస్లోకి వస్తుంది. నేను టెంపో బిల్డ్ చేస్తున్నా, కాకది కేసీఆర్ది. వీళ్ళందరూ మళ్ళీ గల్లీలకైనా ఢిల్లీలలో ఒకటే దగ్గర కూర్చుంటారు. మెడపైన చూడమంట ఒక లవ్ జంట అని కూర్చుంటారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు జర అడ్మినిస్ట్రేషన్ ఏముంటుందో గురువు గారి జర పాదాలకు దండం చేసుకొని రండి మొత్తం చెప్తారు. జగన్ మాహ్య ఏం చెప్తాడో ఇప్పుడు నాకు అర్థం కాదు.